కేంద్రం విద్యార్థులకు న్యాయం చేయాలని అఖిలపక్ష రైతు సంఘం నాయకుడు బండి దత్తాత్రి తెలిపారు. ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలో సంఘ నాయకులతో కలిసి లాఠీచార్జి ఘటనకు నిరసన తెలిపారు. నీట్ లీకేజ్తో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, విద్యార్థులపై మోపిన కేసులను వెంటనే వెత్తివేయాలని కోరారు. అఖిలపక్ష రైతు సంఘం సంఘీభావం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. అఖిలపక్ష రైతు సంఘం అఖిలపక్ష రైతు సంఘం రాజీనామా. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. చనిపోయిన విద్యార్థుల ₹1 కోటి పరిహారం. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసనలకు సంఘీభావంగా అఖిలపక్ష రైతు సంఘం నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూ, వాస్తవంగా 22 రోజుల నుంచి ఢిల్లీలో జరుగుతున్నటువంటి నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన చేయడం అనేటువంటి జరుగుతుంది. అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేయడం జరుగుతూ ఉంది. వాస్తవంగా ఈరోజు దేశంలో అప్పుడు ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కానీ 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వకపోగా ఏదైతే ఉన్నటువంటి నీటికి సంబంధించింది కానీ 132 ఏదైతే లీకేజీలు జరిగినాయో అది మొత్తం బీజేపీ ప్రభుత్వం ఆధీనంలో జరిగాయి. దానికి సంబంధించినటువంటి మొదట్లో 22 లక్షల మంది ఏదైతే పేపర్ రాయడానికి పూనుకున్నారో ఆ లీకేజీ వల్ల ఇప్పుడు 2 లక్షల మంది తగ్గడం జరిగింది. ఆ రకంగా 20 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందుకంటే పేపర్ మీద రాసి నీటికి అదే లీకేజీకి వ్యతిరేకంగా నిరసనగా మేము ఆత్మహత్య చేసుకుంటున్నాం. అందంటే ఎంత సీరియస్ ఉంది నిరుద్యోగం అనేటువంటిది మనకు అర్థమవుతున్నది. ఈరోజు ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడానికే జాప్యం చేస్తున్నటువంటి సందర్భంలో ఆ రకమైనటువంటి వ్యవస్థ ఈరోజు వాళ్ళ ఉద్యమాన్ని చూస్తే ప్రధానంగా భారతదేశంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారనేటువంటిది ఆ రకంగా వాళ్ళ మీద బాసవాయిలు కానీ, లాఠీ చార్జీలు కానీ, వాళ్ళ మీద ఎత్తి వేసినటువంటి కేసులు కానీ, ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాలకు ₹1 కోటి పరిహారం కానీ, ఈరోజు ఏదైతే మంత్రిమండలి కూర్చుంటున్నదో, క్యాబినెట్ కూర్చుంటున్నదో,